సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయन्ति యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 75వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తమేవ విదధామ్యహం. సకామ భక్తుడు ఏ కోరిక కావాలంటే అది తీర్చడానికి ఏ దేవునికి పూజ చేస్తే మంచిదో తెలుసుకుంటాడు. దానికోసం శాస్త్రానికి వెళ్తాడు. వేద పూర్వభాగం చాలా విస్తీర్ణంగా ఉంటుంది. అందులో మనిషికి ఉండే అంతులేని కోరికలను తీర్చేటువంటి ముక్కోటి దేవతల గురించి అందులో చెప్తుంది. పశుకామాన్ చినీత్వ, విత్తకామా చినీత్వ, అమాయావీ చినీత్వ, బ్రహ్మవర్చస్స కామాన్ చినీత్వ. పశువులు కావాలా, విత్తం కావాలా, బ్రహ్మవర్చస్సు కావాలా, దేనికైనా మీకు ఒక మార్గాన్ని శాస్త్రం సూచిస్తుంది. భక్తః తనుం అర్చితుమిచ్చతి. సకామ భక్తుడు ఏ దేవుణ్ణి పూజించడానికి ఇష్టపడతాడో ఇక్కడ దేవుడు వారి వారి భక్తిని బట్టి మారుతూ ఉంటాడు. ఆరోగ్యం కోసం పూజించేది ఒకవేళ విష్ణు భక్తుడైతే ధన్వంతరి మూర్తిని పూజించమంటారు. శివభక్తుడైతే మృత్యుంజయ మంత్రాన్ని త్రయంబకం యజామహే దాన్ని జపించమంటారు. కొంతమంది అశ్వినీ కుమారులను పూజ చేయమంటారు. మరి కొంతమంది సూర్యదేవునికి పూజ చేయమంటారు. ఈ దేవతల్లో ఎవరో ఒకరిని ఎంచుకుంటాడు సకామ భక్తుడు. సకామ భక్తి కూడా నిఖార్సైనటువంటి భక్తి అంటాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల వారి కోరికలు కూడా తప్పకుండా తీరుతాయి. కానీ దానికి ఒక షరతు ఉన్నది. ఏమిటది? శ్రద్ధయా అర్చితుమిచ్చతి. శ్రద్ధగా పూజ చేయాలి. ఏ కోరిక తీరడానికి ఏ దేవునికి పూజ చేసినా ఆ కోరిక తీరుతుంది. కానీ ఆ పూజ మీద లేదా ఆ దేవుని మీద శ్రద్ధ అంటే నమ్మకం పెట్టుకోవాలి. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురో యదృశీ భావ యస్య సిద్ధిర్భవతి తాదృశ. 7 అంశాలు మీకు ఫలితాన్ని ఇస్తాయి. మీకు ఎంత ఎక్కువ భక్తి ఉంటే అంత ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. అందులో ఈశ్వర భక్తి కూడా ఉన్నది. అందువల్ల శ్రద్ధగా చేయాలి. అలా చేస్తే ఏమవుతుందిట? తస్య తస్య శ్రద్ధాం అహం అచలాం విదదామి. ఆ భక్తునికి ఆయా దేవతల మీద భక్తి శ్రద్ధలు స్థిరంగా ఏర్పడేటట్టు నేను చేస్తాను. భక్తి ఎలా స్థిరమవుతుంది అంటే మనం కోరిన కోరిక తీరితే భక్తి పెరుగుతుంది. మనం ఇంకో నలుగురికి చెప్తాం, వారు ఇంకో నలుగురికి చెప్తారు. హఠాత్తుగా ఆ ఆలయం పేరు ప్రఖ్యాతులు మారుమురుగిపోతాయి.
అంతకుముందు ఎక్కువగా భక్తులు వెళ్ళని ఆ ఆలయం ఇప్పుడు భక్తులతో కిటకిటలాడిపోతుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నేను వారి కోరికలను తీర్చి వారి భక్తిని రెట్టింపు చేస్తాను. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాలి మనం. నేను వారి కోరికలు తీరుస్తాను అని అంటున్నాడు. నిజానికి వారు పూజిస్తున్నది ఎవరిని? అన్య దేవతలని కదా. పరిచ్ఛిన్న దేవతలను లేదా అపూర్ణ దేవతలను. ఆ పరిచ్ఛిన్న దేవతలు తీరుస్తారు అని అనాలి కదా. నేను తీరుస్తాను అని ఎందుకు అంటున్నాడు? దానికి కారణం ఇంతకు ముందే మనం చూసాం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అపరిచ్ఛిన్న దేవుడు, అనంతం నిర్గుణం సద్బ్రహ్మ. కృష్ణ పరమాత్మ అపరిచ్ఛిన్నం కాబట్టి ఈ సందర్భంలో తక్కిన దేవుళ్ళందరూ కూడా పరిచ్ఛిన్న దేవుళ్ళు అవుతారు. ఎందుకంటే పరిచ్ఛిన్నమైనవన్నీ కూడా అనంతంలో ఒక భాగం. పరిచ్ఛిన్నమైనది అనంతంలో కలవకపోతే అనంతాన్ని అనంతం అని అనలేం. తక్కిన దేవతలు అనంతం అయినటువంటి కృష్ణ పరమాత్మలో ఒక భాగం కాబట్టి ఏ భాగానికి మనం పూజ చేసినా అది మొత్తానికే చెందుతుంది. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా ఏ దేవతకు నమస్కారం చేసినా కూడా అది కేశవునికే చెందుతుంది. పై శ్లోకంలో అనంతంగా కేశవుణ్ణి అభివర్ణించారు. అందువల్ల శివ పూజ చేసినా గణేశ పూజ చేసినా కేశవునికే చెందుతుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మకు చెందుతుంది. అందువల్ల కృష్ణ పరమాత్మే పూజాఫలం కూడా ఇస్తాడు. కాకపోతే ప్రత్యక్షంగా ఇవ్వడు. ఏ దేవతకు పూజ చేస్తే ఆ దేవత చేత ఇప్పిస్తాడు. అందువల్ల మీరు శివ పూజ చేసినా అది కృష్ణుడికే వెళ్ళి కృష్ణుడి నుంచి శివుని ద్వారా మీకు ఫలం వస్తుంది. ఇందులో శివుణ్ణి తక్కువ చేసి మాట్లాడడం లేదు. శివపురాణం చదివితే మీరు విష్ణువుకి పూజ చేసినా అది శివునికే చెందుతుంది. శివుని నుంచి విష్ణువు ద్వారా మీకు ఫలం వస్తుంది అని ఉంటుంది. ఈ వివరణ యొక్క సారాంశం ఏమిటి అంటే శివుడు గొప్ప విష్ణువు గొప్ప అనే ప్రశ్న లేదు. అపరిచ్ఛిన్న దేవుడు పరిచ్ఛిన్న దేవుళ్ళు ద్వారా మన పూజలను స్వీకరిస్తాడు. అపరిచ్ఛిన్న దేవునికి ఏ పేరైనా మీరు పెట్టుకోండి. శివుడు అనండి, విష్ణువు అనండి, కృష్ణుడు అనండి, దేవి అనండి. నిజానికి దేవుళ్ళందరి నామాలని చూస్తే అందరికీ కొన్ని సమాన నామాలు ఉంటాయి. శివుని వర్ణన వేరేగా ఉంటుంది, విష్ణుమూర్తి వర్ణన వేరేగా ఉంటుంది మామూలుగా. కానీ కొన్ని నామాలు రెండింటిలోనూ ఉంటాయి. అనంతాయ నమః అనంతం, సర్వగతాయ నమః అంటే సర్వవ్యాపకం. శివుడు విష్ణువు ఇద్దరూ కూడా సర్వవ్యాపకం అవలేరు కదా. అంటే సర్వవ్యాపకమైనటువంటి దేవునికి శివుడు విష్ణుమూర్తి ఇవి రెండు భిన్న నామాలంతే. సర్వశివస్థాను అని విష్ణు సహస్రనామంలో వస్తుంది. అందువల్ల శివ విష్ణువుల యొక్క భేదం లేదు. నేను విష్ణుమూర్తినే పూజిస్తాను, శివాలయానికి వెళ్ళను అని అనుకోవలసిన అవసరం లేదు. తస్య తస్య శ్రద్ధాం అహం అచలాం విదదామి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సతతా శ్రద్ధయా యుక్త సత్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. ఎప్పుడైతే ఒక దేవునికి పూజ చేస్తే ఒక కోరిక తీరుతుందో అప్పుడే ఆ దేవుడు ప్రత్యక్ష దేవుడని, పిలిస్తే పలికే దేవుడని, కలియుగ దైవమని కీర్తిస్తూ ఉంటాం. కానీ ఈ బిరుదులన్నీ కూడా ఒక్క దేవునికే చెందవు. కొంతమందికి ప్రత్యక్ష దైవం
గురువాయూరప్ప అయితే, కొంతమందికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, కొంతమందికి భోళాశంకరుడు, పిలిస్తే పలికే దైవం. ఒక చోటకు వెళ్తే వారు ప్రత్యక్షమైనటువంటి శ్రీనాథుణ్ణి కొలుస్తారు, ఇంకొకరు జగన్నాథుణ్ణి కొలుస్తారు. సతయా శ్రద్ధయా యుక్త, అటువంటి సకామ భక్తుడు శ్రద్ధతో పూజ చేస్తాడు. అతని కోరిక తీరడం వల్ల శివభక్తునికి శివుడి మీద భక్తి పెరుగుతుంది, గణేశ భక్తునికి గణేశుడి మీద భక్తి పెరుగుతుంది. అందువల్ల ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం పొందాలి అంటే సాధారణంగా ఆ గురువులు మీ ఇష్టదేవత ఎవరు అని అడిగి ఆ దేవత నామాన్ని మంత్రజపంగా ఇస్తారు. ఒక స్త్రీకి ఒక గురువుగారు అలా అడగకుండా ఆయన శివభక్తుడు అవ్వడం చేత ఆవిడికి పంచాక్షరి మంత్ర దీక్షను ఇచ్చారు. ఆవిడేమో కృష్ణ భక్తురాలు, శివనామం జపిస్తూ ఉంటే ఆవిడికి గురువాయూరప్పే గుర్తొస్తున్నాడు. ఏం చెయ్యాలి అని ఆవిడ తెగ బాధపడిపోయింది. కానీ ఏ దేవత మీద పూజ చేసినా అతని యొక్క భక్తి పెరుగుతుంది. తస్య ఆరాధనం ఈహతే, ఆ దేవుని యొక్క పూజ ఇంకా ఎక్కువ చేస్తాడు. తతః కామాన్ లభతే, ఆ భక్తి వల్ల మరిన్ని కోరికలు తీర్చగలుగుతాడు. కానీ ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ, ఆ కోరికలన్నీ కూడా ఎవరు తీరుస్తున్నారట? మయేవ విహితాన్ కామాన్, నేనే ఆ కోరికలన్నింటినీ తీరుస్తున్నాను. అన్ని పూజలను అందుకునేది నేనే, అన్ని ఫలితాలను ఇచ్చేది నేనే. నేనే అంటే కృష్ణ పరమాత్మ అనే సగుణాకారాన్ని తీసుకోకూడదు. ఆయన అపరిచ్ఛిన్న దేవత లేదా పూర్ణదేవత. తక్కిన దేవతలందరూ కూడా పరిచ్ఛిన్న దేవతల్లోకి వస్తారు. అందువల్ల అన్యదేవతలు భక్తులను దీవిస్తున్నారు అంటే అనంతమైనటువంటి కృష్ణ పరమాత్మ వల్ల దీవిస్తున్నారు. వారు మధ్యవర్తుల్లాంటి వారు, చివరికి అందుకునేది కృష్ణ పరమాత్మ. అందువల్లనే ఆయన కర్మ ఫలదాత కూడా. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అంటూ 5వ అధ్యాయంలో చూసాం. అన్ని పూజలను చివరకు అందుకునేది నేనే. మోక్షం కావాలంటే ఏ దేవుణ్ణి పూజించాలి? భగవద్గీత పరంగా చూసినట్లయితే కృష్ణ పరమాత్మను పూజించాలి. దానికి బదులు మీరు దేవీ భాగవతం చదువుతున్నట్లయితే మోక్షం కోసం దేనిని వేడుకోవాలి? దేవిని వేడుకోవాలి. అందువల్ల నామరూపాలను చూడకండి. ఏ నామరూపము గొప్పది కాదు, తక్కువ కాదు. లభతే చ తతః కామాన్ మయేవ విహితాన్ హితాన్ అన్నాడు. అందువల్లనే లభతే, అన్యదేవతా భక్త లభతే, తక్కిన దేవతల భక్తులకు వారి కోరికలు తప్పకుండా తీరుతాయి. కామాన్ అంటే కోరికలు తీరిపోతాయి, అవి ఇక ఉండవు అని కాదు. వారు కోరుకున్నటువంటి వస్తువు లభ్యమవుతుంది. కామయతే ఇది కామః, భక్తుడు ఆ దేవత తీరుస్తుంది అని అనుకుంటాడు. కానీ సరి అయినటువంటిది మయైవ విహితాన్, నా వల్ల దీవించబడతాడు. నేను అంటే అపరిచ్ఛిన్నమైనటువంటి దేవుడను. ఇంతవరకు కృష్ణ పరమాత్మ సకామ భక్తి వల్ల కలిగే ప్రయోజనాలను వర్ణించాడు. ముందు సకామ భక్తిని మెచ్చుకొని ఆ తర్వాత దాన్ని విమర్శిస్తాడు. ఎందుకంటే మనం సకామ భక్తిలోనే ఉండిపోకుండా నిష్కామ భక్తికి రావాలి అని కృష్ణ పరమాత్ముడి యొక్క కోరిక. అందువల్ల రాబోయే శ్లోకాల్లో సకామ భక్తిలోని లోటుపాట్లను చర్చిస్తాడు. ఇప్పటిదాకా సకామ భక్తిని మెచ్చుకున్నాడు, దాని ప్రయోజనాలు చెప్పాడు. ఏమిటవి? సకామ భక్తి కూడా భక్తే, అదేమీ పాపం కాదు. భగవంతుణ్ణి కోరిక కోరడంలో తప్పేమీ లేదు.
కొంతమంది దేవుణ్ణి ఏమీ కోరిక కోరకూడదు అని అనుకుంటూ ఉంటారు. మనకు ఏం కావాలో ఆయనకు తెలియదా అని అంటారు. కానీ మనకు అనేక కోరికలున్నాయి. దానిలో ఏది కావాలో నిర్ణయించేది ఎవరు? మనమే నిర్ణయించుకోవాలి. భగవంతుడే నిర్ణయించాలి అంటే ఆయన మోక్షం ఇవ్వాలి అని అనుకుంటాడు. నిజానికి భగవంతుడు మోక్షం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమేమో మోక్షం అప్పుడప్పుడే వద్దు, ముందు నాకు పండంటి బాబును ప్రసాదించు అని అంటాం. లేదా ఇంట్లో పని మనిషి రావట్లేదు, ఆవిడ వచ్చేటట్టు చూడు అంటాం. మోక్షం ఎప్పుడైనా కోరుకోవచ్చు, ముందు పని మనిషి సమస్య తీర్చు దేవుడా అని అంటాం. అందువల్ల మనకేం కావాలో మనమే చెప్పుకోవాలి. అందువల్లనే ప్రతిరోజు పూజకు ముందు సంకల్పం అన్నది ఉంటుంది. దేవుడికే అన్నీ తెలుసు అని అంటే శాస్త్రం సంకల్పాన్ని ఎందుకు ప్రవేశపెడుతుంది? అందువల్ల సకామ పూజ చెయ్యవచ్చు. ఎంత చిన్న కోరికైనా కోరవచ్చు, తప్పేం లేదు. అది కూడా మీరు కోరిన ఫలితాన్ని ఇస్తుంది. పూజ సరిగ్గా చేస్తే ఇంతవరకు లాభాన్ని చూసాం. ఇప్పుడు అందులోని కష్టం ఏమిటో చూడబోతున్నాం. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. సకామ పూజ చేస్తే ఫలితం కలుగుతుంది, నిజమే. కానీ పూజకు ఫలితానికి మధ్య ఒక పెద్ద కానీ అని ఉన్నది. సకామ పూజ చేస్తే దానికి తగిన ఆహార నియమం, నైవేద్య నియమం, సమయ నియమం, అలా అనేక నియమాలు ఉన్నాయి. ఏ దేవతకు ఏ కోరిక కోసం పూజ చేస్తే ఆ పూజ ఆ పద్ధతిలోనే చేసి తీరాలి. నియమాలను ఉల్లంఘించకూడదు. ప్రతి చిన్న విషయాన్ని పాటించాలి. అప్పుడే ఆశించినటువంటి ఫలం దొరుకుతుంది. కృష్ణ పరమాత్మ సకామ భక్తిని మెచ్చుకుని ఇప్పుడు ఒక హెచ్చరిక చేయబోతున్నాడు. కొన్ని ప్రకటనలో అది కొంటే ఇది ఉచితం, ఇది కొంటే అది ఉచితం అంటూ ఏవో హామీలు ఇచ్చేస్తారు. కానీ కింద చాలా చిన్న అక్షరాలతో స్టార్ మార్కు పెట్టి షరతులు వర్తిస్తాయి అని అంటారు. అలాగే ప్రతి ఐహిక సుఖం వెనుక, ప్రతి కర్మఫలం వెనుక 3 దోషాలుంటాయి. అవేమిటి అంటే బంధకత్వం, అతృప్తికరత్వం, దుఃఖమిశ్రితత్వం. వీటిని ఆంగ్ల అక్షరాలతో కుదించారంటే BAD అని వస్తుంది. నిజంగా ఈ ఫలాలన్నీ కూడా బ్యాడ్ ఫలాలే. ముందు దుఃఖమిశ్రితత్వాన్ని చూద్దాం. ప్రాపంచిక సుఖాల్లో ఏది పొందాలన్నా కూడా దానితో పాటు కష్టం కూడా మేళవించి ఉంటుంది. సుఖ దుఃఖాలు అన్నవి నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. ఎంతో పోటీని ఎదుర్కొని ఒక విషయాన్ని సాధించాలి. నిజానికి ఏదైనా పోటీలో పాల్గొనాలన్నా కూడా చాలామందిని దాటుకుని ముందుకు రావాలి అంటే బెంగ, ఆందోళన, భయం, ఈర్ష్య లాంటి భావాలు ఎన్నో కలుగుతాయి. ఒకవేళ అనుకున్న దాన్ని పొందినా కూడా దాన్ని నిలుపుకోవడానికి చాలా కష్టపడాలి. యోగక్షేమం అని అంటారు. యోగం అంటే ఒక వస్తువుని పొందడం, క్షేమం అంటే ఆ పొందినటువంటి వస్తువుని నిలబెట్టుకోవడం. ఆర్జనే దుఃఖం, రక్షణే దుఃఖం. కష్టపడి దాన్ని నిలబెట్టుకున్నా కూడా ఒక కాల పరిమితి అన్నది ఉంటుంది. ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినా సరే మనకు దుఃఖం కలుగజేస్తుంది. ఆ దుఃఖం దాని నుంచి మనం పొందినటువంటి ఆనందంతో ముడిపడి ఉంటుంది. నష్టపోయిన దానివల్ల దుఃఖం అంటే ముందు రెండింటికి దీన్ని కూడా కలుపుకోవాలి. ఆర్జనే దుఃఖం, రక్షణే దుఃఖం, నాశే అపి దుఃఖం. అంటే ఒక ప్రియ వస్తువుని పొందడంలో దుఃఖం, దాన్ని కాపాడుకోవడంలో దుఃఖం, మళ్ళీ అది పోతే కూడా దుఃఖాన్ని అనుభవిస్తాం. అందువల్ల
ప్రతి కర్మ కూడా దుఃఖమిశ్రితత్వం. ఆ తర్వాత అతృప్తికరత్వం. ఎంత ఉన్నా కూడా తృప్తి తీరదు, ఇంకా ఏదో కావాలి అని అనిపిస్తుంది. ఉన్నదానితో తృప్తి పడలేం, లేనిది కావాలి. మనకన్నా ఎక్కువగా ఉన్న వారిని చూసి ఈర్ష్యపడతాం. పక్కవారితో పోల్చుకునే మనస్తత్వం మనది. ఎప్పుడైతే మనం ఇతరులతో పోల్చుకుంటామో అప్పుడే ఆత్మనూన్యతా భావన, ఈర్ష్య రాజుకుంటాయి. దీన్నే అతృప్తికరత్వం అని అంటారు. విత్తేన న తర్పణీయో మనుష్య అని కఠోపనిషత్తు యొక్క మంత్రం. ఎంత డబ్బు వచ్చినా ఏ మనిషికి కూడా తృప్తి ఉండదు అని అంటాడు ఆ చిన్న పిల్లవాడైనటువంటి నచికేతుడు. అలా తృప్తి గనక ఉంటే ఇంత పెద్ద ఎత్తున లంచగొండితనాలు, మోసాలు, స్కాములు ఎందుకు జరుగుతాయి చెప్పండి? ఎంతున్నా కూడా తృప్తి తీరదు. కాబట్టే దయానంద స్వామి ఎవ్వరూ ధనవంతులు లేరు అని అంటారు. ధనవంతుడు అంతకుముందు డబ్బు లేనటువంటి బీదవాడు, అయితే ఇప్పుడు డబ్బున్నటువంటి బీదవాడు అని అంటారు. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా లోపల బీదరికం అన్నది పోదు. అపూర్ణం ప్లస్ అపూర్ణం ఈజ్ ఈక్వల్ టు అపూర్ణమే. పరిమితి ఉన్న వస్తువులు ఎన్ని ఉన్నా అవి పరిమితమైనటువంటివే అవుతాయి, కానీ అపరిమితమైనటువంటివి అవవు కదా. అనంతానికి మనకు మధ్య ఉన్న దూరం అలాగే ఉంటుంది. 100 రూపాయలకు అనంతానికి మధ్య ఎంత దూరం ఉన్నాదో, 1,00,00,000 రూపాయలకి అనంతానికి మధ్య కూడా అంతే దూరం ఉంటుంది. అందువల్ల మనం అపూర్ణంగానే ఉండిపోతాం. ప్రాపంచిక వస్తువులను పొందడంలో అపూర్ణం నుంచి అపూర్ణానికి మనం ప్రయాణం చేస్తాం. కాబట్టి ప్రతిఫలం అతృప్తికరత్వంగానే ఉంటుంది. మూడవది బంధకత్వం. ప్రాపంచిక విషయాలను కోరి వాటిని పొందితే వాటి మీద బంధం ఏర్పడుతుంది. పేరు, హోదా కూడా బంధాలే. హోదా పోతే భరించలేం, ఇంట్లో ఎవరైనా పట్టించుకోకపోయినా భరించలేం. ఈ బంధాలతో ఎంతగా పెనవేసుకుపోతామంటే అవి లేని జీవితాన్ని మనం ఊహించుకోలేం. సకామ భక్తి ఈ 3 రకాల ఫలాల ద్వారా సంసారంలోనే కట్టిపడేస్తుంది. సకామ భక్తిలో ప్రాపంచిక ఎదుగుదల ఉంటుంది, కోరికలు తీరుతాయి, సమృద్ధిగా ధనం సంపాదిస్తాము, భార్య పిల్లలు ఉంటారు, కావలసినవన్నీ కూడా ఉంటాయి. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఏమీ ఉన్నతి ఉండదు. సకామ భక్తిలో ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉండదు. అందులో పాపాలు చెయ్యం కాబట్టి ఆధ్యాత్మికంగా పతనం ఉండదు. అలాగని చెప్పి ఎదుగుదల కూడా ఉండదు. ఎక్కడ ఉన్నవారం అక్కడే ఉంటాం. నిషిద్ధ కర్మలు చేసేవారు ఆధ్యాత్మికంగా పతనమైపోతారు. నిష్కామ కర్మ చేసేవారు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. కానీ సకామ కర్మ చేసేవారికి ఎదుగుదల ఉండదు, పతనము ఉండదు. ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉంటారు. అంటే సంసారంలో ఉన్నవారు సంసారంలోనే పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. నాస్తికుడు దేవుణ్ణి నమ్మడు, కాబట్టి అతను ఎక్కడ పడితే అక్కడ కన్నీరు పెట్టుకుంటాడు. సకామ భక్తుడు దేవుణ్ణి నమ్ముతాడు కాబట్టి దేవుడు ముందు కన్నీరు పెట్టుకుంటాడు. ఇద్దరూ కూడా సమంగానే సంసారంలో బాధపడుతూ ఉంటారు. అదే ఈ శ్లోకం యొక్క సారాంశం. తేషాం అంటే ఈ సకామ భక్తులు అల్పమేధసాం, తెలివి తక్కువ వారు, వివేకం లేనివారు. ఎందుకంటే ఇదే భక్తితో వారు అనంతమైనటువంటి మోక్షాన్ని కూడా పొంది ఉండవచ్చు. భగవంతుని నుంచి అనంతాన్ని కోరుకోకుండా అపూర్ణత్వాన్ని కోరుకుంటున్నారు. భగవంతుడు 2 జేబుల్లోనూ చేతులు పెట్టుకుని నిలుచున్నట్టుగా మనం ఊహించుకోవచ్చు. ఒక జేబులోనేమో ప్రేయస్సు, ఇంకొక జేబులోనేమో శ్రేయస్సు ఉన్నాయి. శ్రేయస్సు అంటే
శాశ్వతమైనటువంటి మోక్షమని, ప్రేయస్ అంటే అశాశ్వతమైనటువంటి ధర్మార్థ కామాలని మనం చూసాం. మనం నమస్కారం పెట్టి ఏ కోరిక కోరితే అది తీర్చడానికి జేబులో చేతులు పెట్టుకుని మరీ నిల్చున్నాడు భగవంతుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? చిన్న చిన్న కోరికలు కోరుతున్నాం. పని మనిషి రాలేదు, పని మనిషి సమస్య తీర్చు స్వామి, అమ్మాయి పెళ్లి చేయి స్వామి, అబ్బాయికి ఉద్యోగం తెప్పించు స్వామి, నేను వేసినటువంటి టెండరు నాకే దక్కేటట్టు చూడు స్వామి అంటున్నాం. ఒక చేత్తో క్షణం లేకుండానే ఆయన ఇస్తూనే ఉన్నాడు. ఇక రెండో చేయి మాత్రం జేబులోనే ఇరుక్కుపోయింది. దానికి అసలు పని లేకుండా పోయింది. అందువల్ల అల్పమేధసాం అంటున్నాడు. వారి గమ్యమేమిటో వారికి తెలియదు. వారికి నిత్యానిత్య వస్తు వివేకం లేదు. అందువల్ల వైరాగ్యం లేదు. ఎవరు ఆ భక్తులు అంటే ఆర్తభక్తులు, అర్ధార్థి భక్తులు. దానికి వారికి వచ్చే ఫలం బాగానే ఉంటుంది. పేరు, హోదా, మనుష్యులు, కుటుంబం, ఏది కావాలంటే అది వస్తుంది. కానీ ఆ ఫలాలు ఎలా ఉంటాయి అంటే అంతవంత ఫలం. ఫలం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు. ఊర్ధ్వలోకాలకు వెళ్ళినా కూడా పుణ్యక్షయం అయితే వెనక్కి తిరిగి రావాల్సిందే. ఇదే భావాలున్న 9వ అధ్యాయంలో ఈ విషయాన్ని చెప్తాడు కృష్ణ పరమాత్మ. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి అంటాడు. ఇంద్ర పదవి కూడా శాశ్వతం కాదు. పుణ్యం అయిపోగానే ఇంద్రుడు కూడా భూలోకానికి రావాల్సిందే. ఇంకా కృష్ణ పరమాత్మ చాలా సుతారంగా హెచ్చరిస్తున్నాడు. కానీ ఉపనిషత్తులు ఘాటుగానే హెచ్చరిస్తాయి. ఇమం లోకా హీనతరం వా విసంతి అని ముండకోపనిషత్తు యొక్క వాక్యం. ఈ లోకానికో ఇంకా హీనతరమైనటువంటి అధోలోకాలకు వెళతాడు అని అంటుంది. అందువల్ల అంతవత్తు అంటే పరిమితి ఉన్న ఫలం. దానికి భగవంతుణ్ణి నిందించే లాభం లేదు. ఆయన 2 జేబుల్లోనూ చేతులు పెట్టుకుని సిద్ధంగా నిల్చుని ఉన్నాడు. మనమే సరి అయిన లక్ష్యాలను ఎన్నుకోవడం లేదు. నన్ను నిందించకండి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. దేవాన్ దేవయజో యాంతి. అపూర్ణ దేవతలను పూజించే వారికి అపూర్ణ ఫలాలే దక్కుతాయి. సకామ భక్తులు పరిచ్ఛిన్న ఫలాలనే పొందుతారు. దేవాన్ అంటే దేవతలు. దేవతలు కూడా అశాశ్వతమే. ఎందుకంటే దేవలోకాల్లో ఉన్నత పదవుల్లో ఉన్న దేవతలు కూడా మనలాంటి మామూలు జీవులే. వారు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల, పుణ్యకర్మ వల్ల ఉత్తమ జన్మ పొందారంటే. జనామహ్యం సేవధిరిత్యనిత్యం నా హృదయవై ప్రాప్యతేహి ధ్రువం తత్ అని కఠోపనిషత్తులో యమధర్మరాజే చెప్తాడు నచికేతుడితోటి. నేను యమధర్మరాజు పదవి కోసం కాంక్షించాను, నీలా ఆత్మవిద్యను కోరలేదు. కోరుకుంటే ఇంద్రుడవ్వచ్చు, యమధర్మరాజు అవ్వచ్చు, ఆఖరికి బ్రహ్మ కూడా అవ్వచ్చు. ఇవన్నీ కూడా పదవులే. అందువల్ల సకామ భక్తులు దేవతలు అనే పరిచ్ఛిన్న ఫలాన్ని పొందుతున్నారు. మద్భక్త. కానీ నా భక్తుల పరిస్థితి వేరు. నా అంటే కృష్ణ పరమాత్ముణ్ణి ఒక మూర్తిగా కొలిచేవారు కాదు, అనంతమైనటువంటి కృష్ణ పరమాత్మగా కొలిచేవారు. వారు నిష్కామ భక్తులు, వివేకవంతులు, జిజ్ఞాస భక్తులు, ముముక్షువులు. అలాగే సాధన చతుష్టయ సంపన్నులు, అసలైనటువంటి భక్తులు. మాం అపి యాంతి. నన్నే పొందుతారు. నన్నే అంటే నామం రూపం ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను కాదు. మద్భక్త అంటే నిష్కామ భక్తులు. మాం యాంతి అంటే పూర్ణత్వాన్ని పొందుతారు, మోక్షాన్ని పొందుతారు, జీవన్ముక్తిని పొందుతారు అని చెప్పి అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయా పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. ఇక్కడ కృష్ణ పరమాత్మ 2 రకాల భక్తుల గురించి మాట్లాడుతున్నాడు. భగవంతుణ్ణి సరిగా అర్థం చేసుకున్నవారు,
సరిగా అర్థం చేసుకోని వారు. అంతకుముందు భగవంతుని గురించి చెప్పేటప్పుడు భగవంతునిగా తనకు 2 అంశాలు ఉన్నాయి అని అన్నాడు. అవి పరాప్రకృతి, అపరాప్రకృతి. పరాప్రకృతి అంటే చేతనత్వం, అపరాప్రకృతి అంటే జడత్వం. చేతనత్వాన్ని పారమార్థిక స్వరూపం అంటే అచేతనాన్ని, జడత్వాన్ని వ్యవహారిక స్వరూపము అని అంటారు. ఇప్పుడు ఈ తెలివి తక్కువ వారు భగవంతుని యొక్క తక్కువ స్థాయిని చూసేవారు. భగవంతుని శారీరక రూపం అపరాప్రకృత, పరాప్రకృత, అది అపరాప్రకృతిలోకే వస్తుంది. నామరూపం ఉన్న భాగాన్ని చూస్తే అవతారం ఎత్తిన రోజు, అవతారం చాలించిన రోజు 2 ఉంటాయి. అంటే రాకపోకలు ఉంటాయి. అపరాప్రకృతి అయిన భగవంతుడికి రాకపోకలుంటాయి. భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు అంటే అది అపరాప్రకృతి అనే అంశం గురించే. గోపికలు నిరంతరం కృష్ణుడి యొక్క రాక కోసం ఎదురు చూసేవారు. ఆయన వస్తే ఆనందం, వెళ్ళిపోతే దుఃఖం. గోపికా గీతం ఈ భావననే వివరిస్తుంది. అలా అపరాప్రకృతిని పూజ చేసేవారికి కృష్ణ పరమాత్మే బుద్ధిహీనులు అని అంటున్నాడు. దానికి భిన్నంగా పరాప్రకృతిని తెలివైన వారు కొలుస్తారు. పరాప్రకృతి అంటే చైతన్యతత్వం, ఉన్నత స్వరూపం. ఈ చైతన్యతత్వానికి రాకపోకలున్నాయా? చైతన్యం సర్వవ్యాపకం, అందువల్ల దానికి రాకపోకలు ఉండవు. చైతన్యం సర్వవ్యాపకమే కాదు, ప్రతి క్షణం చైతన్యం ఉందని తెలుస్తూనే ఉంటుంది. అది స్వయం ప్రకాశక రూపం, నిత్య ప్రకాశక రూపం, అనావృత చైతన్య రూపం. వస్తువులు దేనితోనైనా కప్పబడవచ్చు. ఒక వస్తువు కప్పబడి ఉంది అని ఎలా చెప్పగలుగుతున్నాం? అది కప్పబడి ఉందని మన మనసుకు తెలుసు కాబట్టి. కానీ చైతన్యం అనేది దాన్ని ఏదీ కూడా ఎన్నడూ కప్పలేదు. నిజానికి చైతన్యం వల్లనే తక్కినవన్నీ ఉన్నాయి అని చెప్పగలుగుతున్నాం. అందువల్ల వారు దేవుని యొక్క రాకపోకల గురించి మాట్లాడారు. అబుద్ధయా, బుద్ధిహీనులు మాత్రమే మన్యంతే, పొరపాటు పడతారు. ఏమని? అవ్యక్తం వ్యక్తిమాపన్నం, భగవంతుడు అవ్యక్తమయ్యాడు అని పొరపాటు పడతారు. అవ్యక్తం అంటే మాయమయ్యాడు అని అనుకుంటారు. మళ్ళీ వ్యక్తిమాపన్నం, మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు అని అనుకుంటారు. పురాణాల్లో భక్తుల కథల్లో చూస్తాం. భక్తులు భగవంతుడు ప్రత్యక్షమవ్వాలని ఘోరమైనటువంటి తపస్సు చేస్తారు. వారి భక్తికి మెచ్చి భగవంతుడు వారి ముందు ప్రత్యక్షమై, భక్తా నీ భక్తికి మెచ్చాను, ఏమి నీ కోరిక అని అంటాడు. అతను ఏదో కోరిక కోరుకుంటాడు, తథాస్తు అని చెప్పి వెంటనే మాయమైపోతాడు. ఆ విధంగా బుద్ధిహీనులు భగవంతుణ్ణి నామరూపాలతో ఉన్న అపరాప్రకృతి అంశాన్ని కొలుస్తారు. ఎందుకు అలా కొలుస్తారు అంటే అజానంతః, వారికి తెలియదు. ఏమిటి తెలియదు? పరంభావం, భగవంతుని యొక్క పరాప్రకృతి గురించి తెలియదు. నామరూపాలు లేనటువంటి, ఆకారాలు లేనటువంటి, చావు పుట్టుకులు లేనటువంటి పరాప్రకృతి గురించి వారికి తెలియదు. ఏమిటా పరాప్రకృతి? చైతన్య రూపం. అది సర్వవ్యాపకం, సర్వప్రకాశం. మీరు ఎదుటవారి మాట వినగలుగుతున్నారు అంటే చైతన్యం వల్లనే. ఎదుటవారు మాట్లాడడం కాసేపు ఆపేసి నిశ్శబ్దంగా ఉందని తెలుస్తోంది అన్నా కూడా అది చైతన్యం వల్లనే. మాటలు ఉన్నా లేకపోయినా, ఆలోచనలు ఉన్నా లేకపోయినా, రూపాలు ఉన్నా లేకపోయినా చైతన్యం అన్నది ఎప్పుడూ ఉంటుంది. అటువంటి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, ఆ స్వరూపం గురించి వారికి తెలియదు. అటువంటి స్వరూపం యొక్క గొప్పదనం ఏమిటి అంటే అవ్యయం, దానికి మార్పులు లేవు. కృష్ణ పరమాత్మను సాకార రూపంలో బాలకృష్ణుడిగానో కౌమారకృష్ణుడిగానో చూస్తాం. కానీ పరాప్రకృతికి అలాంటి మార్పులేమీ లేవు. అది నిర్వికారం, అనుత్తమం, అత్యంత ఉత్తమం.
అపరాప్రకృతి తక్కువ స్థాయిది, పరాప్రకృతి ఉత్తమ స్థాయిది. కానీ సకామ భక్తులు తక్కువ స్థాయికి చెందినటువంటి అపరాప్రకృతికి పూజ చేస్తే నిష్కామ భక్తునికి మాత్రమే పరాప్రకృతి యొక్క ఉన్నత స్థాయి గురించి తెలుసు అని చెప్పిన తర్వాత ఇంకా ఏమి బోధ శ్రీకృష్ణ పరమాత్మ చేస్తున్నారు అన్నది మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.